పొల్యూషన్, బిజీ లైఫ్ స్టైల్, పాపులేషన్ మహానగరాన్ని ఇలాంటి సమస్యలు సవాల్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రపంచమంతటా ఉంది. కానీ హైదరాబాదీలను మాత్రం వీటితో పాటు మరో సమస్య వెంటాడుతోంది. అదే ఆహార కల్తీ. రోడ్ సైడ్ బండి కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, కెఫే కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, అన్నింటిలో కామన్గా కనిపించేది మాత్రం కల్తీ ఆహారం. హైదరాబాదీస్ బీ కేర్ఫుల్. బయట ఫుడ్ తిన్నారో అంతే సంగతులు. రోగాల పాలు కావాల్సిందే, ఆసుపత్రి పాలు కావాల్సిందే, అప్పుల పాలు కావాల్సిందే. సరదాకి కావచ్చు, అవసరం కావచ్చు, వండుకునే సమయం లేకపోవచ్చు. కారణం ఏదైనా సరే బయట మీరు తీసుకునేది ఆహారమే కాదు, విషం. కాస్తగా మిమ్మల్ని మృత్యు కౌగిల్లోకి నెట్టేసే విషం. తిన్నారో చచ్చారే. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే కొన్ని రెస్టారెంట్స్. కళ్ళు పొడుచుకొని చూసినా ఏం కనిపించిన విధంగా తినేటప్పుడు ప్రైవసీకి గ్యారంటీ ఇచ్చే మరికొన్ని రెస్టారెంట్స్. డిఫరెంట్ థీమ్స్తో హల్చల్ చేసే హోటల్స్. కాంటినెంటల్ నుంచి మొదలు పెడితే మెక్సికన్, లెబనీస్ అంటూ ప్రపంచ రుచుల్ని టేబుల్ మీద పరిచే రెస్టారెంట్స్. సాంప్రదాయ లుక్తో ఇంటి రుచిని మైమరిపిస్తామని హామీ ఇచ్చే హోటల్స్. ఫ్రెండ్లీ బడ్జెట్ అంటూ ప్రామిస్ చేసే హోటల్స్. ఒకటేంటి, భాగ్యనగరంలో దొరకని ఫుడ్ అంటూ ఉండదు, దొరకని డిష్ అంటూ ఉండదు. కానీ ఆ ఫుడ్లో నాణ్యత ఎంత? ఆ ఫుడ్ మన ఆరోగ్యానికి ఇచ్చే హామీ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మాత్రం మీ గుండె ఆగిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ రెస్టారెంట్స్లో కల్తీ ఆహారం హల్చల్ చేస్తోంది. మీరు బయట తినే ఆహారమే మీ ఆరోగ్యాన్ని కాస్తగా తినేస్తుంది. హైదరాబాద్ మెట్రో సిటీ స్థాయిని దాటి కాస్మోపాలిటన్ సిటీగా అవతరిస్తోంది. పొట్ట చేత పట్టుకొచ్చే వారిని అక్కున చేర్చుకోవడం భాగ్యనగరానికి తెలుసు. ఆరంకిల జీతగాళ్లకు ఆవాసంగా నిలవడము తెలుసు. అందుకే కోటికి మించిన జనాభాతో నగరం కళకళలాడిపోతూ ఉంటుంది. పగలు రాత్రి తేడా తెలియనంతగా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితం, మారిన లైఫ్ స్టైల్ ఫలితం హైదరాబాద్లో హోటల్లో తినడం అంటే కేవలం సరదా మాత్రమే కాదు, అది అవసరంగా మారింది, తప్పనిసరైపోయింది. ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు వేలాది హోటల్స్ కస్టమర్స్తో కిటకిటలాడుతూనే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ నుంచి రకరకాల థీమ్ రెస్టారెంట్స్ వరకు కస్టమర్స్తో కళకళలాడుతుంటాయి. ఈ నేపథ్యమే ఆహార కల్తీకి భాగ్యనగరాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది. మీరు హోటల్స్ లో తినే ఆహారం మిమ్మల్నే తినేస్తోందని మీకు తెలుసా? కంటికి ఇంపుగా కనిపించే ఆహారం ముసుగులో విషం తింటున్నారని మీకు తెలుసా? పెద్ద రెస్టారెంట్ అయితే ఫుడ్ క్వాలిటీ బాగుంటుందన్న భ్రమలో ఉన్నారా? రెస్టారెంట్ ఏదైనా సరే తిన్నారో అంతే, రోగాల పాలు, ఆస్పత్రి పాలు, అప్పుల పాలు. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై దాడులు నిర్వహించేవారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యాలతో, రెస్టారెంట్ ఓనర్లతో కుమ్మక్కవడంతో ఆ దాడుల విషయం ముందే లీక్ అయ్యేది. దీంతో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ని కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రైడ్ చేసే 5 నిమిషాల ముందు వరకు ఏ రెస్టారెంట్ కి వెళ్తున్న సంగతి టాస్క్ ఫోర్స్ లో సభ్యులకు కూడా తెలియదు. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని వరుస దాడులు నిర్వహించడంతో గ్రేటర్లో హోటల్స్ కల్తీ ఆహారంతో ఎంతగా చెలరేగిపోతున్నాయో బయటపడింది. పెద్ద రెస్టారెంట్స్ కి కూడా ప్రజారోగ్యం ఏమాత్రం పట్టడం లేదు. కుళ్ళిన పదార్థాలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, లేబుల్ లేని కాలం చెల్లిన ఆహారాన్ని, ఆహార ఉత్పత్తులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. సుమారు మేము ఒక 120-130 దాకా ఇన్స్పెక్షన్ చేసి చెప్తే ఇప్పుడు ఒక 70+ వరకు మైనర్ అండ్ మేజర్ డిఫెక్ట్స్ కనుక్కోవడం జరిగింది. ఇందులో మేము 6వ తారీఖు వరకు కట్ ఆఫ్ తీసుకున్నాం. ఎందుకంటే అర్జెంట్ లీగల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడికి అరౌండ్ 40 వచ్చినాయి. ఆ 40లో మేము 24 ఎడ్యుకేషన్ ఆర్డర్స్. ఎడ్యుకేషన్ ఆర్డర్ అంటే సబ్స్టాండర్డ్ ఫుడ్ అమ్మినా, అనైజినిటీ హోటల్లో కనుగొన్నా. ఎక్కువగా మేము ఈ సర్ప్రైజ్ చెక్కుల్లో దొరికింది ఏంటంటే స్టోర్ రూమ్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్, కిచెన్లో అనైజినిటీ. అంటే అనైజినిటీ అంటే అతి పరిశుభ్రంగా లేకపోవటం, డస్ట్బిన్ సరిగ్గా పెట్టకపోవటం, యూటెన్సిల్ సరిగ్గా కడగపోవటం, ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టడం, ఫ్రిడ్జ్లో సెమీ ఫుడ్ ఐటమ్స్కి బెస్ట్ బిఫోర్ వేయకపోవటం. సెమీ ఫుడ్ ఐటమ్స్ ప్రతిదానికి బెస్ట్ బిఫోర్ వేయాలి. ఇవాళ తయారు చేసి 24 గంటల లైఫ్ ఉన్నదనుకోండి, టుమారో ఈ డేట్ వేసి రేపు 25వ తారీఖు వేసి టైం వేసి ఈ లోపల యూజ్ చేయాలని చెప్పేసి అది ఉండాలి ఖచ్చితంగా. అలాగా ఉండటం లేదు చాలా హోటల్స్. విన్నారుగా, 130 వరకు ఆకస్మిక దాడులు చేస్తే అందులో 70 హోటల్స్ లో కల్తీ ఆహారం గుర్తించారు. అంటే ప్రతి 2 హోటల్స్ లో ఒకటి వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటోందన్నమాట.
విచిత్రమైన అంశం ఏంటంటే రోడ్ సైడ్ రెస్టారెంట్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్రాంచ్లు ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా కల్తీ ఆహారంతో కస్టమర్స్ ని మోసం చేస్తున్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ రీసెంట్ గా మాదాపురం రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, బంజారా హిల్స్ మనం చాక్లెట్ కార్ఖానా, బాస్కిన్ అండ్ రాబిన్స్, ఉప్పల్ ఏరియాలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, సోమాజిగూడలోని KFC, రెస్టో బార్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అదేవిధంగా లక్డీకాపూల్లోని రాయలసీమ రుచులు, షాగౌస్, ఖైరతాబాద్లోని కామత్ హోటల్, సుఖ్సాగర్ హోటల్, అమీర్పేట్లోని రత్నదీప్ రిటైల్ స్టోర్, జూబ్లీహిల్స్లోని డౌన్ టౌన్ పబ్, మక్కువా కిచెన్ అండ్ బార్, న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్, హిమాయత్ నగర్లోని క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్, క్రీమ్ స్టోన్ అవుట్లెట్, ఇలా హైదరాబాద్ నలుమూలలా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం జల్లెడ పట్టింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ప్రతి చోట ఏదో ఒక రూపంలో నాణ్యతా లోపాలు ఫుడ్ సేఫ్టీ అధికారులకు దర్శనమిచ్చాయి. బడ్జెట్ కాస్త ఎక్కువే అయినా క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందన్న ఆశతో రెస్టారెంట్ బ్రాండ్ ఇమేజ్ ని నమ్మి చాలా మంది వినియోగదారులు వెళ్తుంటారు. కానీ అలా క్వాలిటీని అంచనా వేయడం కూడా అత్యాశే అని ఫుడ్ సేఫ్టీ దాడులతో తేలిపోయింది. రామేశ్వరం కేప్తో పాటు టాస్క్ ఫోర్స్ చేసింది రామేశ్వరం. అలా కాకుండా GHMC టీము బిగ్ బాస్కెట్ కూడా చేసిందండి. బిగ్ బాస్కెట్ కూడా ఇది లార్జ్ స్కేల్ సీలపు రా మెటీరియల్స్, కూరగాయలు కానించి, పళ్ళు కానించి, పప్పు దినుసులు కానించి, మసాలా దినుసులు కానించి, ఇంట్లోకి తినటానికి పనికొచ్చి కెమికల్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. మా వరకు తినటానికి తయారు చేసుకోవడానికి పనికొచ్చి ప్రతిదీ గ్రాసరీస్ వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనుక్కోవడం జరిగింది. ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే మాత్రం రాత్రి బిగ్ బాస్కెట్ది ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ లైసెన్స్ సస్పెండ్ చేసాం. వాళ్ళ చేత బిజినెస్ స్టాప్ చేయించాం. వాళ్ళంతటా వాళ్ళ చేత బిజినెస్ స్టాప్ చేయించి మేము చేసాం. రామేశ్వరం కేపు కూడా ఈరోజు నోటీస్ ఇప్పుడు సర్వ్ చేస్తామండి. ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు రామేశ్వరం కేపు లాంటి దాంట్లో కూడా చాలా వయలేషన్స్ కనుక్కోవటం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వరుస దాడులతో హైదరాబాద్ హోటల్స్ లో ఫుడ్ ఎంత ప్రమాదకరమో మరోసారి తేలింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్ కొన్ని, కుళ్ళిన ఆహార పదార్థాలని స్టోర్ చేసే హోటల్స్ కొన్ని, కాలం చెల్లిన పదార్థాలను అమ్మేసే రెస్టారెంట్స్ మరికొన్ని. మొత్తం మీద హోటల్స్ ఎంత రిచ్ లుక్ లో ఉన్నా ఫుడ్ మాత్రం నాసిరకమే, కాదు విషమే. కాస్తగా మిమ్మల్ని మృత్యు కౌగిలిలోకి నెట్టే విషం. నిజానికి గతంలోనూ ఇలా సీరియస్ రైడ్స్ జరిగాయి. చాలా రెస్టారెంట్స్ బతుకు బయటపడింది. కానీ తర్వాత కథ మామూలే. మరి ఇప్పటికైనా హైదరాబాద్ వాసులకు నాణ్యతతో కూడిన ఆహారం హోటల్స్ లో దొరుకుతుందన్న భరోసాని ప్రభుత్వ యంత్రాంగం ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం క్యాన్సర్ కారకం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ప్రాణాంతకం. ఇప్పుడు వీటి పక్కన హైదరాబాద్ హోటల్స్లో తినడం ప్రాణాలకు ప్రమాదమని చేర్చాలా? 1 కోటి మందికి పైగా నివాసం ఉంటున్న నగరం, విశ్వనగరంగా గర్వంగా తన ఉనికిని చాటుకుంటోంది హైదరాబాద్. దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే సురక్షిత నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి నగరంలో రెస్టారెంట్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితికి కారణం ఎవరు? ఫుడ్ సేఫ్టీ దాడులు చేస్తుంది, సీల్ వేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే. మెట్రో లైఫ్ స్టైల్లో రెస్టారెంట్స్ ఒక భాగమైపోయాయి. అంటే హైదరాబాదీస్ తమకు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని రెస్టారెంట్స్కి బలి చేస్తున్నారా? డబ్బు సంపాదించడమే అంతిమం, దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదు అన్నట్టుగా తయారైంది హైదరాబాద్లోని మెజారిటీ రెస్టారెంట్స్ నిర్వాహకుల తీరు. హైదరాబాద్లో అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా మెజారిటీ చోట్ల ఆహార కల్తీ జరుగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2 ఏళ్ల క్రితమే హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేసింది. 2022 సంవత్సరంలో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదవడం గమనించాల్సిన అంశం. 19 నగరాల్లో నమోదైన కేసుల్లో 84% కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయన్నమాట. నాడే దేశంలోనే ఆహార కల్తీలో హైదరాబాద్ ఫస్ట్ అన్న చేదు నిజం అందరూ ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. హైదరాబాద్లోని మెజారిటీ హోటల్స్ కస్టమర్స్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరు మీద కూడా అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి.
ఏవో కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహించడం, నాసిరకం ఫుడ్, అపరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం, నామమాత్రపు ఫైన్ విధించి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆహారం కల్తీ చేసేవారికి భయం లేకుండా పోతోంది. పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు. హైదరాబాద్లోని అనేక హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్లీ నూనెల వినియోగం. అనేక చోట్ల ఇవే దారుణాలు నిత్యం జరుగుతున్నాయి. కల్తీ ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. తిన్న తర్వాత మనకు ఏం కాలేదంటే అది నాణ్యమైన ఆహారమే అన్న భావన చాలా మందిలో ఉంటుంది. కానీ అది తప్పు. కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం నుంచి పదే వినియోగించే నూనెలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో తయారు చేసే ఆహారం వల్ల అప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తకపోవచ్చు. కానీ నెమ్మదిగా అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలపై కల్తీ ఆహార ప్రభావం పడుతుందని, చివరకు లివర్, కిడ్నీల పనితీరును కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసి తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ హోటల్లో దొరికే ఫుడ్ మోస్ట్ కామన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. అది బాడీకి చాలా హానికరం. దాని కారణంగా ఈ షుగరు, బీపీ వ్యాధులు, అలాగే మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఉపకాయంకు కూడా దారితీస్తుంది. గ్యాస్ ట్రబుల్, అజీర్ణము, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ కారణంగా హోటల్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పెరిగిన ఆదాయం కావచ్చు, మెట్రో లైఫ్ స్టైల్ కావచ్చు, ఉద్యోగ వ్యాపార బాధ్యతల వల్ల 3 పూటలా ఇంట్లో వండుకోవడానికి సమయం దొరక్కపోవడం కావచ్చు, లేదా భిన్నమైన రుచులను చూడాలన్న ఆసక్తి కావచ్చు. మొత్తం మీద వీక్లీ ఒక్కసారి అయినా రెస్టారెంట్ కి కుటుంబం అంతా కలిసి వెళ్లడం అనేది సర్వసాధారణం అయిపోతోంది. దీంతో చిన్నతనం నుంచి కల్తీ ఆహారాన్ని పిల్లలు తీసుకుంటున్నారని, దీంతో వాళ్ల ఆరోగ్యంపై ఇది మరింత ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనేక క్యాన్సర్లకి కూడా నిల్వ ఉంచిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం కారణమని స్పష్టం చేస్తున్నారు. మనం తినే ఆహారంలో కూడా చాలా వ్యాధికారకాలు ఉంటాయి. అంటే డిసీజ్ ఇన్హిబిట్ చేసేవి. అంటే చెప్పుకోవాలి అంటే మేజర్ డిసీజ్ కండిషన్ వచ్చి క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది మనం తీసుకునే ఫుడ్ బట్టే మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. మనం తీసుకునే క్యాన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, చైనీస్ ఇట్లాంటి ఫుడ్స్ అన్ని చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. దానివల్ల క్యాన్సర్ చాలా తొందరగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక దాడుల్లో ఎన్ని రకాలుగా రెస్టారెంట్స్ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారాయో చూస్తే వణుకు పుడుతోంది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కుళ్ళిన ఆహార పదార్థాలు మాత్రమే కాదు, చివరికి ఆహార పదార్థాలు సర్వ్ చేసే పాత్రలను కూడా సరిగా శుభ్రం చేయని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ లో దర్శనమిచ్చాయి. ఇక పాడైన ఆహార పదార్థాలు, ఫంగస్ సోకిన ఆహార పదార్థాలను అనేక రెస్టారెంట్స్ కిచెన్లలో గుర్తించారు. నిజానికి ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో ఇంత ఘోరమైన స్థితిలో రెస్టారెంట్స్ దొరికిపోవడం ఇదేం కొత్త కాదు. ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎన్నిసార్లు ఫైన్స్ వేసినా హోటల్స్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ. నిజానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో రెస్టారెంట్స్ ఎప్పుడూ కస్టమర్స్ తో కిటకిటలాడుతూనే ఉంటాయి. అంటే వ్యాపారం జరగడం లేదనే పరిస్థితి ఉండదు, లాభాలకు కొదవ ఉండదు. అయినా అధిక లాభాల కోసం కక్కుర్తిపడి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి అనేక హోటల్స్. కంటికి అందంగా కనిపించే ఆహారం అత్యంత దారుణంగా మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. వేడివేడిగా పొగలు కక్కుతూ మిమ్మల్ని ఊరించే ఆహారం చల్లగా మీ ఆయువు తీసేస్తుంది. మేం దాడులు చేస్తూనే ఉన్నామంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మేం నిబంధనలు పక్కగా పాటిస్తున్నాం. ఎక్కడో 1-2 ఘటనలు జరిగితే అందరినీ అదే ఘాటిన కట్టకండి అంటాయి హోటల్ యాజమాన్యాలు. అంతా బానే ఉంది. కానీ కల్తీ ఆహారం మాత్రం హైదరాబాద్ వాసుల ఉసురు తీస్తోంది. రకరకాల జబ్బుల పాలు చేస్తోంది, అప్పుల పాలు చేసేస్తోంది. దీనికి పరిష్కారం ఏంటి? కస్టమర్స్ ప్రాణాలతోనే చెలగాటమాడే రెస్టారెంట్స్ని ఏం చెయ్యాలి? రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు. మా ఆతిథ్యాన్ని మీరు జీవితంలో మర్చిపోలేరు. ప్రపంచ రుచులన్నీ ఒకే చోట మీకోసం. ఇలా మొదలు పెడితే రెస్టారెంట్స్ చేసే పబ్లిసిటీ అంతా ఇంత కాదు. ఆ హడావుడికి తగ్గట్టుగానే రెస్టారెంట్స్ లో డైనింగ్ ఏరియా కూడా రకరకాల థీమ్స్ తో మనల్ని మైమరిచిపోయేలా చేస్తుంది.
కానీ అసలు భాగోతం అంతా కిచెన్లోనే దాగి ఉంటుంది. కస్టమర్స్ కి కిచెన్ లో ప్రవేశం ఉండదు. అక్కడ ఏం జరుగుతోందో తెలీదు, తెలుసుకునే అవకాశం ఉండదు. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే భాగ్యనగరంలోని రెస్టారెంట్స్, కిచెన్స్ కస్టమర్స్ ఆరోగ్యాన్ని శపిస్తున్నాయి. చిన్నా చితకా హోటల్స్, రెస్టారెంట్స్ అయితే శుచి శుభ్రత పాటించవని అందరిలో ఒక నమ్మకం. అందులో నిజం లేకపోలేదు. అదే సమయంలో ఈ కారణం వల్లే నగరవాసులు ఫేమస్ రెస్టారెంట్స్ కి వెళ్లడానికి మొగ్గు చూపుతుంటారు. మధ్యతరగతి ప్రజలు కూడా తమ ఆర్థిక స్థాయికి మించి ఖర్చు చేయడానికి సిద్ధమయ్యేది నాణ్యతతో కూడిన ఆహారం దొరుకుతుందన్న నమ్మకంతోనే. అయితే ఆ గట్టి నమ్మకం కేవలం గుడ్డి నమ్మకమేనని ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులతో మరోసారి తేలిపోయింది. హైదరాబాద్లోని రెస్టారెంట్స్ కల్తీ ఆహారంతో చెలరేగిపోవడానికి అధికారుల తీరే కారణం అంటున్నారు పరిశీలకులు. చిన్న చిన్న మొత్తాల్లో ఫైన్ వేసి వదిలేయడంతో హోటల్స్ నిర్వాహకుల్లో భయం లేకుండా పోయిందంటున్నారు. కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం రైడ్స్ నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వాడు ఏ నూనె వాడుతున్నట్టు తెలియదు, వాడిన నూనె ఎన్నిసార్లు మళ్ళీ వాడుతున్నట్టు తెలియదు. ఈ విధంగా ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది, ఇప్పుడు గత 15 దినాల నుంచి ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూస్ చేయాలి. వన్ ఆఫ్ తిరిగా కొద్దిగా చేయడము, పేపర్లో వచ్చేసేస్తుంది, శబాష్ అంటారు, ఒక 10-20 కేసులు బుక్ చేస్తారు, మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. అట్లా కాకూడదు. అంటే మార్కెట్లో ఒక మెసేజ్ ఏం పోవాలంటే, ఇగో ఇది కంటిన్యూస్గా వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నారు, ఈ యొక్క అడల్ట్రేషన్ ఉంటే పట్టుకుంటారు అన్నది రావాలి. హైదరాబాద్లో వేల హోటల్స్ ఉన్నాయి. వీధిలో ఉండే కెఫేల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ వరకు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఫుల్ బిజినెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింతగా నగరం విస్తరిస్తుంది, బిజినెస్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంత పాజిటివ్ వెదర్ లో కూడా ఆహారాన్ని కల్తీ చేసి లాభాలు గడించాలన్న మనస్తత్వాన్ని హోటల్ అసోసియేషన్స్ కూడా తప్పుబడుతున్నాయి. కొంతమంది చేస్తోన్న పని వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని రెస్టారెంట్స్ అసోసియేషన్ బాధ్యులు వాపోతున్నారు. అయితే కల్తీ ఆహారం నుంచి అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ మెయింటైన్ చేయడం దాకా అనేక కోణాల్లో వినియోగదారులను మోసం చేస్తోంది కొన్ని హోటల్స్ కాదు, మెజారిటీ హోటల్స్ అని పరిశీలకులు చెబుతున్నారు. థర్డ్ పార్టీ ఆడిటర్స్ అని ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే ఒక పెద్ద ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి కదా, కెమికల్ కంపెనీస్ కానీ, లేకపోతే ఆ ల్యాబ్స్కి ఆడిట్ టెస్ట్లని ఉంటాయి. ఒక బయట నుంచి ఒక ఆడిట్ వాళ్ళు వచ్చి వాళ్ళదంతా చెక్ చేసి వస్తారు. అట్లాగా అథారిటీ ఉంటుంది. అదే సో చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యంది. అప్పుడప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చేసే బాధ్యత అథారిటీ. ఆ వాతావరణం ముందుకు తీసుకెళ్తా ఉంటే మనది కూడా హైదరాబాద్ కూడా చక్కగా దుబాయ్, సింగపూర్ లాగా మనం కూడా సేఫ్గా తింటున్నాం అనే ఫీలింగ్ కస్టమర్లకి వస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదంటారు. 5,000, 10,000 ఫైన్ వేసి చేతులు దులుపుకుంటే రెస్టారెంట్స్ దారికి రావని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు తప్ప మేమంతా నిబంధనలు పాటిస్తున్నామని హోటల్స్ అసోసియేషన్స్ చెప్తున్నాయి. కానీ వీటన్నింటి మధ్య కస్టమర్స్ ఆరోగ్యం మాత్రం ప్రమాదంలోనే తన ఉనికిని చాటుకుంటుంది. నాణ్యమైన ఆహారం, కల్తీ లేని ఆహారం విషయంలో హైదరాబాద్ వాసులకు భరోసా లభించడం లేదు. అందుకే బయట ఆహారం తినే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. రెస్టారెంట్కి వెళ్తే డబ్బులు ఖర్చయితే పర్వాలేదు, ఆరోగ్యం ఖర్చయితే మాత్రం అంతే సంగతులు.